సమ్మర్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు ఎలాంటి స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుంది, వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు కదా. మరి అలాంటి వాళ్ళందరి కోసం కూడా నేను ఒక మంచి స్కూల్ని చూశానండి. అదేంటంటే కొండాపూర్లో ఉన్న లక్ష ఒలింపియాడ్ స్కూల్. ఇక్కడ ప్రత్యేకంగా అయితే మిడిల్ క్లాస్ ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళ పిల్లలకి మంచి మంచి హై ఎడ్యుకేషన్ ఇవ్వాలని అనుకున్న వాళ్ళందరికీ మాత్రం ఈ యొక్క వీడియో మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ లక్ష ఒలింపియాడ్ స్కూల్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ అనేది ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా నాతో పాటు మీరు చూడాలి కదా. మరి అయితే లేడెందుకు చూసేద్దాం పదండి. జోష్న గారు, హలో. అన్ని వర్గాల వారికి మెయిన్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికే మరి లక్ష ఒలింపియాడ్ స్కూల్ స్థాపించారని కూడా అన్నారు. నిజమేనా? నిజమే. అంటే మనకి ఇప్పుడు అఫోర్డబుల్ ఫీజెస్ ఫస్ట్ థింగ్ పేరెంట్స్ స్కూల్స్ సర్చ్ చేసినప్పుడు చూసేది ఫీజు. అవునండి. సో ఫీజు మేము చాలా అఫోర్డబుల్గా పెట్టాం. లైక్ ఎనీ టైప్ ఆఫ్ క్లాస్, లైక్ మిడిల్ క్లాస్ నుంచి కూడా అఫోర్డ్ చేసేలాగా. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్కూల్స్లో ఉన్న ఫీజెస్ కంటే కూడా మేము చాలా స్ట్రక్చర్డ్గా ఫీజు పెట్టామని అనుకుంటున్నాము. సో హోప్ఫుల్లీ మాకు అడ్మిషన్స్ కూడా అలానే వస్తున్నాయి, లైక్ బేస్డ్ ఆన్ ద ఫీ స్ట్రక్చర్. అండ్ నర్సరీ టు 10th క్లాస్ కంప్లీట్గా ఇక్కడైతే మరి ఎడ్యుకేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి ఎవరైతే పిల్లలు కానీ మరి వాళ్ళు ఫస్ట్ స్కూల్స్కి పంపించాలనుకున్న వాళ్ళకి దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ స్పాట్ అనుకోవచ్చా? డెఫినెట్గా. ఎందుకంటే లైక్ ఓన్లీ అకాడమిక్స్ పైన ఫోకస్ చేయకుండా మేము స్కిల్ డెవలప్మెంట్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. లైక్ ఎక్స్క్లూజివ్లీ 1 complete day వీఆర్ గివింగ్ ఫర్ దట్. లైక్ ఇప్పుడు మండే టు ఫ్రైడే జనరల్గా అకాడమిక్స్ జరుగుతుంటాయి నార్మల్గా క్లాసెస్. సాటర్డేస్ వచ్చేసి నో బ్యాక్ డే అనేసి ఆ రోజు మేము పర్టికులర్గా కమ్యూనికేషన్ స్కిల్స్, లైక్ క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్, LSRW అంటే లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, వీటన్నిటిపైన ఫోకస్ చేస్తున్నాం అనమాట. లైక్ ఓన్లీ సాటర్డే ఎక్స్క్లూజివ్గా. ఓకే. సో దట్ విల్ హెల్ప్ చిల్డ్రన్ అ లాట్. దానికి ఏంటంటే అకాడమిక్స్కి కూడా యూజ్ అవుతుంది అదంతా స్కిల్స్. దట్ ఈస్ వాట్ ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ అన్నది కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఎప్పుడైతే చైల్డ్ ఈజ్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ అండ్ స్పీక్, లిసన్ ప్రాపర్లీ, వాళ్ళు ఈజీగా అకాడమిక్స్లో ఎక్సెల్ చేస్తారని మా నమ్మకం. అంటే బయట కొన్ని స్కూల్స్ అయితే IIT, JEE, నీట్ అని చెప్పేసి ఇలాంటిది చిన్నపిల్లల వాళ్ళ దగ్గర, అంటే ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో ఈవెన్ 6th నుంచి చదివే వాళ్ళ మీదే ఆ సిలబస్ అనేది కూడా వాళ్ళ మీద ప్రెషర్ అనేది కూడా పెడుతూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో ఆ ఏజ్కి అంత అవసరం లేదని కొంతమంది పేరెంట్స్ అనుకుంటున్నా కానీ అరే ఇప్పటి నుంచి ప్రిపేర్ చేస్తే బాగుంటుంది కదా అని కొంతమంది పేరెంట్స్ అనుకుంటున్నారు. మరి ఇక్కడ లక్ష్యాలు ఎలా ఉండబోతుంది అంటే అదే సేమ్ లైక్ 6th క్లాస్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. చైల్డ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 10 or 11 years ఉంటారు. అప్పటి నుంచి మనం ఎప్పుడు ఇది IIT, JEE ఫౌండేషన్ అంటే అట్ ద సేమ్ టైం మేము ప్రెషర్ కూడా ఏం చేయట్లేదు అకాడమిక్స్ పైన. అది ఏంటంటే వాళ్ళకి కాంపిటేటివ్ స్పిరిట్ పెంచడం అంతే. వాళ్ళకి లైక్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఆబ్వియస్గా. దానికి కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్గా టైం మేనేజ్మెంట్. సో క్విక్గా సాల్వ్ చేయడము, ఆ టిప్స్ టెక్నిక్స్ నేర్చుకోవడము. సో అది ఎప్పుడైతే 6th నుంచి అలవాటు అవుతుందో, ఎస్పెషల్లీ OMR షీట్ బబ్లింగ్ 10th అయిపోయాక, ఇప్పుడు నార్మల్గా వేరే కరిక్యులమ్స్లో చదివిన పిల్లలకి 10th అయిపోయాక ఇంటర్లోనే అదన్నీ ఇంట్రడ్యూస్ అవుతాయి. చాలా డిఫికల్టీ ఫేస్ అవుతుంది. దానివల్ల ర్యాంక్స్ కూడా పోతున్నాయి. లైక్ చాలా అకాడమిక్స్లో చాలా బాగున్న పిల్లలు కూడా జస్ట్ బికాస్ ఆఫ్ చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ వల్ల, టైం మేనేజ్మెంట్ వల్ల, అండ్ ఈవెన్ OMR షీట్లో ప్రాపర్గా బబుల్ చేయాలని వాళ్ళకు కూడా ర్యాంక్స్ పోయిన సందర్భాలు ఉన్నాయి. సో అది ఏంటంటే మనకి 6 నుంచి ఎప్పుడైతే ఈ 5 years స్కూలింగ్లోనే అవన్నీ నేర్చేసుకుంటారు కాబట్టి ఇంటర్కి వచ్చేసరికి అది ఇంకా ఈజీ అయిపోతుంది. ఇంటర్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మేము IIT, JEE, నీట్ అంటున్నాము, బట్ ఇవి కాకుండా వేరే ఏ స్ట్రీమ్ ఎంచుకున్న పిల్లలు లైక్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానివ్వండి, UPSC, బ్యాంకింగ్ సెక్టర్, ఆర్మీ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా మల్టిపుల్ చాయిసే ఉంటుంది 90%. సో ఫర్ దట్ దే నీడ్ ఆల్ దీస్ స్కిల్స్ టు బి డెవలప్డ్.
ఓకే. అండ్ ఏ కైండ్ ఆఫ్ సిలబస్ అనేది కూడా మీరు ఏ క్లాస్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు కాస్త చెప్తారా? లైక్ నర్సరీ నుంచి 5th వరకు సిబిఎస్ఈ కరికులం కంప్లీట్గా, అండ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, వాళ్ళకి విజువల్గా నేర్చుకుంటారు అండ్ ఆల్. 6th నుంచి ఐఐటి ఫౌండేషన్ ఇస్తున్నాము. ఇక్కడ వచ్చేసి స్టేట్ బోర్డ్ వీ హ్యావ్ చోజన్, స్టేట్ బోర్డ్ ఎంచుకున్నాం అనమాట 6th నుంచి. అంటే లైక్ ఎస్ఎస్సి. ద రీజన్ బిహైండ్ దట్ ఇస్ ఎస్ఎస్సి అయితేనే పిల్లలకి ఈ ఐఐటి మేము ఇస్తున్నందుకు వీ కెన్ డూ దట్ జస్టిస్. సిబిఎస్ఈలో బ్రాడ్ కరిక్యులం ఉంటుంది అండ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. స్టేట్ బోర్డ్లో అది ఉంటుంది. ఈ ఐఐటి జేఈ నీట్ అన్నప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ సబ్జెక్ట్ వైజ్గా ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. అది స్టేట్ బోర్డ్ అయితే పిల్లలకి ఎక్కువ బెనిఫిట్ అవుతుందని మేము అది ఆప్ట్ చేసాం. మ్యామ్, సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి సో టీచర్స్ అనే వాళ్ళు కూడా వెరీ ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఫ్యాకల్టీని మీరు ఎలా రిక్రూట్ చేసుకుంటారు? ఏ బేసిస్ మీద వాళ్ళని తీసుకుంటారు? డెఫినెట్గా మీరు అన్నట్టు ఇప్పుడు టీచర్స్ ఆర్ లైక్ పిల్లర్స్ ఫర్ అవర్ స్కూల్. సో వాళ్ళని రిక్రూట్ చేసే ప్రాసెస్ మేము చాలా అంటే లైక్ దెర్ ఇస్ అ ప్రాసెస్. లైక్ వాళ్ళ కమ్యూనికేషన్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు టీచర్స్ది. సో సబ్జెక్ట్ చూస్తాము, డెఫినెట్గా క్వాలిఫికేషన్ చూస్తాము. ఇవన్నీ కాకుండా వీ బిలీవ్ దట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి టీచర్స్కి. అండ్ ఆల్సో సబ్జెక్ట్ వాళ్ళకి తెలియడం కాకుండా హౌ దే ఆర్ డెలివరింగ్ ఇట్ టు ద చిల్డ్రన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో అది త్రూ అ డెమో అండ్ ఆల్ విల్ అండర్స్టాండ్ ఎలా తీసుకుంటున్నారు, ఏంటి, ఎలా డెలివర్ చేస్తున్నారు, పిల్లలకి ఎలా అర్థమయ్యేలాగా చెప్తున్నారు, అవన్నీ మేము చూస్తాము. అండ్ ఆల్సో వాళ్ళు ప్రీవియస్ ఆర్గనైజేషన్లో వాళ్ళ కంటిన్యూటీ లైక్ ఎన్ని ఇయర్స్ చేశారు అది కూడా మేము చెక్ చేస్తున్నాం, లైక్ సో దట్ మా ఆర్గనైజేషన్లో కూడా అలానే కంటిన్యూ చేస్తారని అదొక చిన్న నమ్మకం. ఓకే. సో మీరు అన్నట్టు టీచర్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ది ఎవ్రీ స్టూడెంట్స్ లైఫ్ అనమాట. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ టీచర్ బాగుంటారు, ఆ టీచర్ నాకు బాగా నేర్పించారు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని మీరు ఇంత చక్కగా రిక్రూట్ చేసుకుంటారంటే ఇట్ వాస్ వెరీ నైస్. అలాగే లక్ష్య ఒలింపియాడ్ స్కూల్ అని ఫస్ట్ చెప్పగానే మెయిన్గా ఇప్పటివరకు చదువుకున్న పిల్లలకు కానీ గుర్తొచ్చేది ఏంటి? మెయిన్గా అంటే ఆబ్వియస్గా టీచర్సే, లైక్ టీచర్స్ అండ్ వాట్ దే హ్యావ్ లెర్న్డ్ హియర్. ఇక్కడ నుంచి ఏం నేర్చుకొని వెళ్ళారు అన్న ఒక కాన్సెప్ట్ వాళ్ళకి స్కూలింగ్ అయిపోయాక కూడా గుర్తుండిపోవాలి. సో అదే మా లక్ష్యం. వేరే స్కూల్స్కి లక్ష్య ఒలింపియాడ్ స్కూల్కి డిఫరెన్స్ ఏంటి? ద యునీక్నెస్, ఎస్ డెఫినెట్లీ. పిల్లలకి మనము మార్క్స్ సిస్టమ్ అనేది, ఈవెన్ ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ ఆల్సో, మార్క్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ సో పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా ఎనీ స్కూల్ ఒక చైల్డ్ని ప్రెషర్ చేయకూడదు. వాళ్ళకు కూడా ప్రెషర్ ఎప్పుడు ఉండదు, బర్డెన్ ఎప్పుడు ఫీల్ అవ్వరు. అంటే మార్క్స్ అనేది మెయిన్ గోల్ కాదు అన్నట్టు. సో వేరే స్కిల్స్ పైన అన్నిటిపైన లైక్ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఇంటిగ్రేషన్ కూడా సబ్జెక్ట్స్ చెప్తున్నప్పుడు కూడా లైఫ్ స్కిల్స్ తోటి ఇంటిగ్రేట్ చేయడము, ఎందుకు నేర్చుకుంటున్నారు ఆ కాన్సెప్ట్ అన్నది. సో దట్స్ హౌ వీ ఫీల్. మేము టీచర్స్ని కూడా అలానే గైడ్ చేస్తాం, వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం, వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎలా క్లాసెస్ ఎలా తీసుకోవాలి ఏంటి, అండ్ వాళ్ళకి జస్ట్ టీచ్ చేయడం కాదు, వాళ్ళని అర్థం చేసుకోవాలి. సో టీచింగ్ దెమ్ ఇస్ నాట్ జస్ట్ ఇంపార్టెంట్, అండర్స్టాండింగ్ దెమ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. సో దట్స్ హౌ వి ఫీల్ వి విల్ బి యూనిక్. అండ్ ప్రెసెంట్ ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైనా కానీ తల్లిదండ్రులు వాళ్ళు పిల్లలకు ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, దాంతోపాటు బయటికి వెళ్ళారు అని అంటే వాళ్ళ ఒక తెలివితేటలతో వాళ్ళు బతకాలి అని చెప్పేసి అనుకుంటుంటారు. సో దానికి తగ్గట్టు మీరైతే ఇక్కడ అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఒకసారి ఇవన్నీ మీరు మాటలో చెప్తున్నారు, మరి చూపించగలుగుతారా? డెఫినెట్గా. ఓకే, మరి వెళ్దామా? టోటల్గా ఎన్ని ఫ్లోర్స్? టోటల్ 6 floors, లైక్ 5 floors మొత్తం క్లాస్ రూమ్స్కి అకామిడేట్ చేస్తాము. 6th floor వచ్చేసి ఆడిటోరియం. లిఫ్ట్ అయితే కంప్లీట్గా అన్ని ఫ్లోర్స్లో ఉంటుంది, 2 lifts. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఆర్ట్ రూమ్ ఉంది. ఓకే. యూ కెన్ సీ దిస్ ఇస్ ద ఆర్ట్ రూమ్. ఓకే. సో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఫర్ ఆల్ ద క్లాసెస్, అంటే మనకి నర్సరీ నుంచి ఆల్మోస్ట్ ప్రైమరీ వరకు మోస్ట్లీ. ఓకే.
సో పిల్లలు మీరు అన్నట్టు కూడా సో నో బ్యాక్ డే ఉన్న రోజు మాత్రం ఇక్కడైతే ఫుల్ టైం స్పెండ్ చేసేస్తారు అనమాట. లేదు, ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వీక్లీ 1 క్లాస్ కంపల్సరీగా ఉంటుంది. అది కాకుండా సాటర్డేస్ కూడా ఓకే. సో ఇది వచ్చేసి డే కేర్. ఇప్పుడు పేరెంట్స్ చాలా మంది అడుగుతున్నారని ఇది ఒకటి రీసెంట్గా ప్లాన్ చేసాము. సో యూ కెన్ సీ బ్యూటిఫుల్గా స్ట్రక్చర్ చేసాం దీన్ని. ఏంటంటే ఆఫ్టర్ అంటే మనకి వేరే స్కూల్లో ఉన్న పిల్లలు కానివ్వండి, లేకపోతే మన దగ్గరే ఉన్న వాళ్ళు కూడా ఎక్స్టెండెడ్, ఇప్పుడు ప్రీ ప్రైమరీ వాళ్ళకి 12:30 వరకే ఉంది టైమింగ్, 8:30 to 12:30. సో 12:30 తర్వాత కూడా వర్కింగ్ పేరెంట్స్ రిక్వెస్ట్ చేసినందుకు ఇది ప్లాన్ చేసాము. అండ్ అవుట్ సైడ్ చిల్డ్రన్ ఆల్సో. ఓకే. సో కంప్లీట్ ఒక ప్లే స్కూల్ కావాలనుకున్నా కానీ లక్ష ఒలింపియాడ్ స్కూల్లో సెట్ అవ్వాలి. ఎస్. అండ్ కమింగ్ టు దిస్, ఇవి ప్రీ ప్రైమరీ క్లాస్ రూమ్స్. యూ కెన్ సీ సెక్షన్స్ నేమ్స్ కూడా ఇచ్చామన్నమాట. ఓకే. స్ప్రౌట్స్, బ్లాసమ్స్ అని గ్రేడ్స్కి. అండ్ ఈ 2 క్లాస్ రూమ్స్ PP1, PP2. చిన్నపిల్లలకు కావాల్సింది మెయిన్గా ఏంటి అంటే ఆ కలర్ఫుల్గా ఉంది. కలర్ఫుల్గా ఉందంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా వాళ్ళు కూడా చేస్తారు. ఇంట్రెస్టింగ్గా స్కూల్కి వస్తారు రోజు ఏడవకుండా. దట్స్ అవర్ థింగ్. సో ఇదే స్కూల్, ఇదే క్లాస్ మ్యామ్? ఇది నర్సరీ వాళ్ళకి ఇలా రౌండ్ టేబుల్ సిస్టమ్ అన్నమాట. సర్కిల్ టైమ్స్ ఉంటాయి వాళ్ళకి. ఆఫ్ కోర్స్ PP1కి PP2కి కూడా. ఇది కొంచెం వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఈజీగా టీచర్స్తో కూర్చోడానికి, వాళ్ళు కూర్చోడానికి కూడా ఒక డిఫరెంట్ సెటప్ అనేది కూడా ఇచ్చారు. ఇన్ ఆల్ డిఫరెంట్ కలర్స్. నర్సరీకి మాత్రం టైనీ సీట్స్ అని ఇచ్చారు. టైనీ సీట్స్, దే ఆర్ దర్ వెరీ టైనీ. ఫస్ట్ వచ్చేవాళ్ళు కదా. అండ్ ఇది వాష్రూమ్ రూల్స్. ఈ ప్లేస్ ని కూడా మేము జస్ట్ వి కవర్డ్ అనమాట వాష్రూమ్స్ ని. అక్కడ కూడా అది వేస్ట్ చేయకుండా రూల్స్ ఇచ్చాము. అంటే వాల్స్ పైన పెట్టే ఆల్ ద వాష్రూమ్ రూల్స్. ఓకే. సో ఇది వచ్చేసి లైబ్రరీ. అందరికి ఇంకా ఆల్మోస్ట్ గ్రేడ్ 1 నుంచి, ప్రీ ప్రైమరీ వాళ్ళకి ఏంటంటే ఓన్లీ స్కూల్ టూర్లో చూపిస్తాము. గ్రేడ్ 1 నుంచి అన్ని గ్రేడ్స్ కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. ఇంకా వస్తాయి. లైక్ బై ద టైం జూన్లో వాళ్ళ పిల్లలందరూ వచ్చేలోపు అన్ని బుక్స్ సెట్ చేస్తాము. వాళ్ళకి లైబ్రరీ టైం కూడా ఉంటుంది, లైబ్రరీ పీరియడ్ ఉంటుంది. ఈ గ్యాడ్జెట్స్ అవి యూజ్ చేయకుండా ఇంట్లో. సో అందరు పేరెంట్స్ అదే మోస్ట్గా అదే కంప్లైంట్స్ ఉన్నాయి. ఇంటికి రాగానే ఫోన్స్ చూస్తున్నారు, ట్యాబ్స్ చూస్తున్నారు. మీరు ఇవ్వకండి అంటున్నా ఇంకా పేరెంట్స్ ఇస్తున్నారు. సో అది అవాయిడ్ చేయడానికి, ప్రాక్టికల్గా అవాయిడ్ చేయడానికి బుక్స్ ఇచ్చి ఏంటంటే వాళ్ళు చిన్నగా వీడియో షూట్ చేయాలి పేరెంట్స్ కూడా వాళ్ళు చదువుతున్నప్పుడు. సో ఆ రికార్డింగ్ మాకు పంపించాలి. ఓకే. సో సంథింగ్ లైక్ దట్, జస్ట్ ఎంగేజింగ్ దెమ్, నాట్ జస్ట్ విత్ ద హోమ్ వర్క్స్. ప్రతిసారి రాయడమే కాకుండా బోర్గా ఫీల్ అవుతారు, గంట సేపు చేసి వదిలేస్తారు. ఇలా రీడింగ్ సెషన్స్ కూడా ఇస్తే ఆ రీడింగ్ హ్యాబిట్ అయిపోతే వాళ్ళు ఆటోమేటిక్గా గ్యాడ్జెట్స్ యూజ్ చేయరని కొంచెం ఒక చిన్న బిలీఫ్. కానీ ప్రెసెంట్ ఇప్పుడున్న కిడ్స్ విషయంలో అయితే పేరెంట్స్ మీరు అన్నట్టు కూడా బిగ్ కంప్లైంట్ ఈస్ అబౌట్ ద గ్యాడ్జెట్స్. కంప్లైంట్ చేస్తారు కానీ వాళ్ళే ఇస్తారు. వాళ్ళకి కూడా తప్పట్లేదు పాపం యాస్ పేరెంట్స్. ఇవన్నీ కాకుండా అక్కడ టేబుల్ అది చూస్తున్నారు కదా, అది ఫ్లోర్ ఇన్ఛార్జెస్ అన్నమాట. ఇన్ ఎవ్రీ ఫ్లోర్ ఒక ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఉంటారు. సో దట్ దిల్ మానిటర్ ద ఎంటైర్ కారిడార్ లో పిల్లలు అన్ని క్లాస్ రూమ్స్ నుంచి బయటకు వచ్చిన లిఫ్ట్ సైడ్ వెళ్లకుండా, స్టేర్స్ ఎక్కువ యూజ్ చేయకుండా. సో అలా వాళ్ళని ఇది చేయడం కోసం ఇక్కడ అరేంజ్ చేస్తాం అనమాట. సో దిల్ హ్యావ్ ఇన్ ఆల్ ద వేస్, అన్ని సైడ్స్ నుంచి వాళ్ళకి చూడడానికి వీలు ఉంటుంది కాబట్టి. స్కూల్ కంప్లీట్ అయిపోయేంత వరకు ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయితే ఉంటారు కంపల్సరీ. అంటే ఎవరో ఒకరు ఉంటారు, నాట్ లైక్ ఒక్కరే కాకుండా ఫ్రీ టైంలో స్టాఫ్ రూమ్లో ఉండే కంటే ఒక టీచర్ కంపల్సరీ ఉంటుంది. విల్ మూవ్ టు సెకండ్ ఫ్లోర్. సో సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మళ్ళీ సేమ్ ఎవ్రీ ఫ్లోర్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఉంటారు. ఇవన్నీ క్లాస్ రూమ్స్. సో ప్రైమరీ క్లాసెస్ అనమాట. కింద ఫస్ట్ ఫ్లోర్లో అంతా ప్రీ ప్రైమరీ క్లాసెస్ వచ్చాయి, ఇక్కడ అంతా ప్రైమరీ క్లాసెస్. మ్యామ్ ఒక్కొక్క క్లాస్కి లిమిటెడ్ స్టూడెంట్స్ అని ఏమన్నా అనుకుంటున్నారా? డెఫినెట్గా. అది అంటే మేము ఒక 40 మెంబర్స్ వరకు అకామిడేట్ చేయొచ్చు, కానీ 25 is to 2 teachers. ఓకే. కంపల్సరీగా 2 టీచర్స్ ఉంటారు, ఒక మెయిన్ టీచర్, ఒక అసోసియేట్ టీచర్. 5th క్లాస్ వరకు. ఓకే. నర్సరీ నుంచి 5th వరకు 2 టీచర్ సిస్టమ్ ఉంది. అండ్ 25 to 28 మ్యాక్సిమం. దాని తర్వాత విల్ డివైడ్ ఇంటూ సెక్షన్. సో ఈ ఫ్లోర్లో వచ్చేసి మనకి గ్రేడ్ 1 నుంచి 6 వరకు ఉన్నాయి. ఓకే.
అండ్ అండ్ ప్రతి క్లాస్ రూమ్లో సీసీటీవీ ఉంది అండ్ ఆడియో కూడా ఉంటుంది పిల్లలది. లైక్ ఇఫ్ ఏదైనా అనౌన్స్ చేయాలనుకుంటే కూడా త్రూ కెమెరా ఓన్లీ అనౌన్స్ ఓకే క్యాబిన్ నుంచి ఫ్లోర్లో లేనప్పుడు. ఓకే. సో ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క క్లాస్ టీచర్ అనే వాళ్ళు కూడా ఉంటారు. కంపల్సరీ ఉంటారు. సో ఈ ఫ్లోర్ అంతా ఒక 2 to 6 గ్రేడ్ 2 నుంచి 6 గ్రేడ్ 1 వరకు కింద, గ్రేడ్ 2 నుంచి 6th ప్లస్ కంప్యూటర్ ల్యాబ్ కూడా. సో ఒక క్లాస్ వస్తారు మ్యాక్సిమం. సో ఈచ్ క్లాస్కి అకామిడేట్ అయ్యే కంప్యూటర్స్ అరేంజ్ చేస్తాం. పర్టికులర్గా వాళ్ళ వీక్లో ఎన్ని క్లాసెస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు? వీక్లో 1 క్లాస్ ఉంటుంది. దాంట్లోనే ఒక క్లాస్ థియరీ, ఒక క్లాస్ ప్రాక్టికల్, ఇంకా టీచర్ విల్ హ్యాండిల్. ఓకే. వీక్లో 1 క్లాస్ ఫర్ ఎవ్రీ గ్రేడ్. మెయిన్గా ఇది ఏ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది? గ్రేడ్ 1 నుంచి. గ్రేడ్ 1 నుంచి కంప్యూటర్ యాక్సెస్ అనేది కూడా ఇస్తాం. వాళ్ళు బేసిక్స్ నుంచి నేర్చుకుంటారు పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్స్. ఇవి కూడా ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్ బోర్డ్స్ కూడా అన్ని ఫ్లోర్స్లో, అంటే 2 క్లాసెస్కి మధ్యలో సాఫ్ట్ బోర్డ్స్ కూడా పెట్టాము. ఓకే. అది వాళ్ళ క్లాస్కి తగ్గ థీమ్ అక్కడ వస్తుంది అన్నమాట. ఎవ్రీ మంత్ అది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ప్రతి క్లాస్ రూమ్లో సీసీటీవీ యాక్సెస్ అనేది కూడా ఉందా? ప్రతి క్లాస్ రూమ్లో ఉంది. ప్రతి క్లాస్ రూమ్లో ఈవెన్ ఫ్లోర్స్ ఇక్కడ అంటే ఆల్మోస్ట్ ఇంకా మొత్తం 24/7 స్టూడెంట్స్ ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలిసిపోయేటట్టు ఈజీగా యాక్సెస్ చేశారు. ఓకే. సో నెక్స్ట్ ఈ ఫ్లోర్ చూడవచ్చు. 3rd ఫ్లోర్. ఇక ఈ ఫ్లోర్లో వచ్చేసి 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అరేంజ్ చేసాం క్లాస్ రూమ్స్. ఓకే. అండ్ సీసీటీవీసే కాకుండా ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే మేము ఏసీ క్లాస్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి క్లాస్లో ఓకే ఏసీ ఉంటుంది. అఫ్ కోర్స్ టెంపరేచర్ కంట్రోల్ ఉంటాయి. అండ్ అన్ని ఏసీ ఉన్నందుకు మేము చాక్ బోర్డ్స్ యూజ్ చేయట్లేదు, అన్ని మార్కర్ బోర్డ్స్. ఓకే. అండ్ టీచర్స్కి ఫిజిబుల్గా ఉండడం కోసం స్టాండ్ అండ్ ఆల్. సో చిన్న సైజ్ డయాస్ ఇక్కడ నుంచి టీచర్స్ నిల్చున్నారంటే అదొక వైబ్ వస్తూ ఉంటుంది, అందరు అటెన్షన్ అనేది కూడా ఉంటుంది. వాళ్ళ లెవెల్ నుంచి చెప్పడం కంటే కొంచెం హైట్లో, ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ డే నించోనే ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి we provided them. కానీ చిన్నపిల్లల్ని మానిటర్ చేయడం అంటే దట్ వాస్ డిఫరెంట్. అండ్ కొంచెం పెద్దవాళ్ళు లైక్ 6th నుంచి మానిటర్ వాళ్ళని చేయడం అంటే కొంచెం డిఫరెంట్. డెఫినెట్గా డిఫరెన్స్ అయితే ఉంటుంది. డిసిప్లిన్ కొంచెం తుంటరి చేసేది కూడా ఇలాంటి వాళ్ళే. అలాంటి వాళ్ళ కోసం సీసీ కెమెరాస్ అనేది కూడా ఉపయోగపడుతుంది. అది కూడా మళ్ళీ ఆడియో కూడా పెట్టాం దాంట్లో. ఓకే. సో పిల్లలకి తెలిసిపోతుంది అనమాట, చూస్తారు కింద నుంచి మేడం అనౌన్స్ కూడా చేస్తారు అనేసి. సో అది స్లోగా వాళ్ళకి వస్తుంది, కానీ టీచర్స్ని కూడా మేము అందుకే ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్నే తీసుకున్నాం. ఓకే. సో వాళ్ళకి ప్రాపర్గా మానిటర్ చేసి ఆ డిసిప్లిన్ అన్నీ కూడా కంట్రోల్ చేసేలాగా. ఇప్పుడు హై స్కూల్ అనేసరికి మనకి కొంచెం గర్ల్స్ అండ్ బాయ్స్కి వాష్రూమ్స్ అది కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. ఒకటే ఫ్లోర్లో ఆపోజిట్గా పెట్టే కంటే ఫ్లోరే మార్చామన్నమాట. లైక్ ఆల్టర్నేట్ ఫ్లోర్స్ గర్ల్స్ అండ్ బాయ్స్, ఎక్సెప్ట్ ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం కామన్ వాష్రూమ్ ఉంటుంది. దానికి కూడా మేము గిగిల్స్ వాష్రూమ్ అని పెట్టాం ప్రీ ప్రైమరీకి. దాని తర్వాత నుంచి ఒక ఫ్లోర్ గర్ల్స్కి, ఒక ఫ్లోర్ బాయ్స్కి ఆల్టర్నేట్. సో ఎలాంటి ఇబ్బందులు రాకుండా దాని తగ్గట్టు ఎంత సీసీటీవీలో ఎన్ని ఉన్నా అలా కూడా కేర్ తీసుకున్నాం. అంటే ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే ఎవ్రీ ఫ్లోర్కి ఒక ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఉంటారు. సో వాళ్ళు కూడా కొంచెం మానిటర్ చేస్తూ ఉంటారు. అంటే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ వెంటనే, సరే కొన్నిసార్లు టీచర్స్ అవైలబుల్ ఉండకపోవచ్చు, వాళ్ళు అలర్ట్ చేస్తూ ఉన్నా కానీ వెంటనే దే కెన్ ఇన్ఫార్మ్ టు ద ఫ్లోర్ ఇన్ఛార్జ్. అండ్ అది కూడా కొంచెం పేరెంట్స్ జస్ట్ అకాడమిక్స్ కాకుండా మెయిన్ ఇంపార్టెంట్గా అడిగేది సేఫ్టీ. రైట్. సో ఆ సేఫ్టీ మనము ఎంత సీసీటీవీలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఎంత ఉన్నా మా పిల్లల్ని బాగా చూసుకుంటున్నారా లేదా, స్కూల్లో ఎలా ఉన్నారు, ఆఫీస్లో ఉండి ఆలోచించేది అదే ఇప్పుడు యాజ్ అ పేరెంట్ నేనైనా. సో అందుకని ఒకరు మానిటరింగ్ ఉన్నారు అని ఇది ఒకటి చూస్తే స్పెషల్గా, సో ఇది కూడా ఒక యూనిక్ అనుకోవచ్చు. నాకు తెలిసి మరి ఎన్ని స్కూల్స్లో ఉందో తెలీదు. సో అది పర్సనల్ కేర్ అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ పైన ఉంటుందా మన లక్ష్య ఒలింపియాడ్ స్కూల్లో? కంపల్సరీ ఉంటుంది. అదొక రీజన్ అనమాట. ఇంకొకటి అసిస్టెంట్ టీచర్ని పెట్టింది అందుకే. ఒక టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇంకొకరు అసిస్టెంట్ అసోసియేట్ టీచర్ ఉంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది. ఆ స్లో లెర్నర్స్ పైన ఫోకస్ చేయడం, 1-on-1 అటెన్షన్. కానీ చాలా తక్కువ స్కూల్స్లో మాత్రమే విన్నాను ఏంటంటే ఒక్కొక్క క్లాస్ రూమ్కి 2 టీచర్స్ ఉండడము అని. ఎగ్జాక్ట్లీ. అది మోస్ట్లీ లైక్ హైలీ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఫాలో అవుతారు నాకు తెలిసి. మేమేంటంటే అదే
అలాంటివి కొన్ని ఇంక్లూడ్ చేద్దామని ప్లాన్ చేస్తాం. ఇట్ వాస్ నైస్. అండ్ నెక్స్ట్ ఏ ఫ్లోర్ చూపించబోతున్నావా? 4th floor. సేఫ్టీ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ కదా స్కూల్స్లో. మరి పేరెంట్స్కి మీరైతే ఆ సీసీటీవీ కెమెరాస్ కానీ అండ్ ఇలాంటివన్నీ అష్యూరెన్స్ చేస్తున్నారు. కాకపోతే ఇలా హై స్టేర్ బిల్డింగ్స్ ఉన్నప్పుడు సో ఏదైనా కానీ ఎమర్జెన్సీ పర్పస్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? కంపల్సరీ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. ఓకే. అండ్ అవి ఓన్లీ పెట్టడం కాకుండా మేము స్టూడెంట్స్కి టీచర్స్కి ఫైర్ సేఫ్టీ డ్రిల్స్ కూడా కండక్ట్ చేస్తాము. ఎమర్జెన్సీ బేసిస్లో హౌ టు హ్యాండిల్. ఓకే. యూజువల్గా మనము సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఏదైనా కానీ ఎమర్జెన్సీ డ్రిల్స్ అన్ని మనం చూస్తూ ఉంటాం. అవును. సో అది ఇక్కడ కూడా స్టూడెంట్స్కి కూడా ఇంపార్టెంట్. లైక్ దాంతోపాటు ఇంకొకటి కూడా అనిపించింది, మెయిన్గా గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు యూజువల్గా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కైండ్ ఆఫ్ అనేది కూడా, సో అది కూడా ప్రొవైడ్ చేయడం అది కూడా వెరీ నైస్. అండ్ ఇక్కడ నుంచి స్టేర్స్ కూడా ఉన్నాయి కిందకి పైనకి. అండ్ సో ఈ ఫ్లోర్లో ఎక్స్క్లూజివ్గా కాగ్నోస్పేస్ ల్యాబ్. కాగ్నోస్పేస్ ల్యాబ్ అంటే ఇది ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ పిల్లలకి అపార్ట్ ఫ్రమ్ దేర్ రెగ్యులర్ అకాడమిక్స్. దీంట్లో కూడా సబ్జెక్ట్స్ అవి ఉంటాయి. ఎవ్రీ వీక్ ఒక క్లాస్ ఉంటుంది. ఇది కూడా grade 1 నుంచి ఉంటుంది. వీళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి దీంట్లో. లైక్ యూ కెన్ సీ టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్, మ్యాథమెటిక్స్, సైన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, టీమ్ వర్క్, సో ఎవ్రీథింగ్. మొత్తానికి అయితే కాగ్నోస్పేస్ ల్యాబ్కి తీసుకొని వచ్చారు. ఏంటి మ్యామ్ ఇది ఒక రోబోటిక్ సంబంధించిన? రోబోటిక్స్ సంబంధించింది. లైక్ రోబోటిక్స్, 3D ల్యాబ్ ఇలాంటివన్నీ నేర్చుకుంటారు అనమాట ఈ క్లాస్లో. వీళ్ళు సబ్జెక్ట్స్ ఉంటాయి. స్పెషల్గా వీళ్ళకి ఒక ఫ్యాకల్టీ కూడా అంటే వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కాగ్నోస్పేస్. సో వాళ్ళే సెట్ చేశారు కూడా ఈ ల్యాబ్ అంతా. అంటే యూజువల్గా ఎవ్రీ వీక్ ఉంటుందా లేకపోతే వీక్లీ వన్స్? వీక్లీ వన్స్. ఎందుకంటే అన్ని యాక్టివిటీస్ వేరేవి, మ్యూజిక్, డాన్స్, కరాటే, జిమ్నాస్టిక్స్, ఆర్చరీ ఇలా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అకామిడేట్ చేయాలి కదా. వీక్లో ఉన్నవే 5 days వాళ్ళకి. సో ఎవ్రీడే ఆల్మోస్ట్ 2 యాక్టివిటీస్ ఉంటాయి. కాగ్నోస్పేస్ వచ్చేసి వీక్లీ వన్స్ ఉంటాయి. వీక్లీ వన్స్ అంటే ఎవ్రీ క్లాస్ ఎవ్రీ గ్రేడ్కి. ఎవ్రీ గ్రేడ్కి లైక్ 1 day ఆ ఫ్యాకల్టీ వచ్చిన రోజే మేము వాళ్ళకి క్లాసెస్ అసైన్ చేస్తాం అన్నమాట. grade 1 ఒక పీరియడ్, grade 2 ఒక పీరియడ్. టెక్నాలజీని మనం ఎప్పుడైతే క్యాచ్ చేసుకుంటూ వెళ్ళడానికి ఇలాంటివి స్కూల్ లెవెల్ నుంచే చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వెరీ నైస్. సో ఇదొక బ్యూటిఫుల్ ప్లేస్, ఆడిటోరియం. పిల్లల కోసం ఏంటంటే ఇక్కడ మేము ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడే ప్లాన్ చేస్తున్నాం అనమాట. మ్యూజిక్ కానివ్వండి, మ్యూజిక్లో వోకల్ మ్యూజిక్ ఉంది, డాన్స్, వెస్టర్న్ డాన్స్ అండ్ కరాటే అవన్నీ బయట. బట్ మేబీ సమ్టైమ్స్ ఇది కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ జిమ్నాస్టిక్స్, ఆర్చరీ అవి కూడా ఇక్కడే ప్లాన్ చేస్తాము. అవి కాకుండా ఏమైనా చిన్న చిన్న ఈవెంట్స్, సెలబ్రేషన్స్ అవంటే కూడా అక్కడ వీఆర్ ప్లానింగ్ అ పోడియం అండ్ స్టేజ్ అండ్ ఆల్. సో ఆల్మోస్ట్ మా కంప్లీట్ స్ట్రెంగ్త్ వీ కెన్ అకామిడేట్ హియర్. ఒక 300 వరకు ఈజీగా అకామిడేట్ చేయొచ్చు. బట్ మోస్ట్లీ క్లాస్ వైజ్ ఉంటాయి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వీక్లీ వన్స్ అయితే క్లాస్ వైజ్ ఉంటాయి. ఈచ్ క్లాస్ వెల్కమ్. అండ్ మీరు ఇక్కడ పెట్టిన అంటే పెయింటింగ్స్ కానీ ఆ లెజెండరీ ఫొటోస్ కానీ అది కూడా చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. అది కూడా ఒక్కొక్క అంటే క్రాఫ్ట్ నుంచి సంబంధించిన వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించి కూడా పెట్టారు. అది చాలా సెలెక్టివ్ గా తీసుకున్నాం అనమాట. ఇంటర్నేషనల్ గా ఇప్పుడు మైకేల్ జాక్సన్. స్పేస్ విషయానికి వచ్చేటప్పటికి మన రాకేష్ శర్మ గారిని మర్చిపోలేదు. అండ్ మన తెలంగాణ ట్రెడిషన్ బతుకమ్మ కూడా సుధామూర్తి గారు డాన్స్ కి సంబంధించి అయితే భరతనాట్యం బ్యూటిఫుల్ పెయింటింగ్ కూడా పెట్టారు. మీకైతే బ్యూటిఫుల్ ఆడిటోరియం కూడా ఉంది. అండ్ కమింగ్ టు ద ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి అన్నారు. మరి దాని గురించి ఏంటి? అదే ఫుడ్ వచ్చేసి లంచ్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇయర్కి మాత్రం. నెక్స్ట్ ఇయర్ నుంచి బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తాము. ఇయర్కి మాత్రం లంచ్ మాత్రం, అది కూడా మ్యాండేటరీ పెట్టలేదు. ఓకే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ కూడా అంతే సేఫ్. ఓకే. యూజువల్గా పేరెంట్స్ విషయానికి వచ్చేటప్పటికి చాలామంది వర్కింగ్ పేరెంట్స్ ఉంటారు. ఈ లంచ్ ప్రిపేర్ చేసి పంపించాలి అని వాళ్ళు ఎక్కువగా అనుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ ఫెసిలిటీ అనేది ఇస్తున్నారు. ఇట్ వాస్ వెరీ నైస్. ఓకే. అండ్ సో ఇప్పుడైతే లక్ష్య స్కూల్ అనేది కూడా మొత్తం మేము చూసాం. అయితే ఇక్కడ సపోర్ట్ స్టాఫ్ అనే వాళ్ళు కూడా వెరీ ఇంపార్టెంట్. మరి టోటల్గా స్కూల్కి సంబంధించి ఎంతమంది సపోర్ట్ స్టాఫ్ ఉన్నారు? సపోర్ట్ స్టాఫ్ ఈజీగా ఒక 15 to 20 మెంబర్స్ వరకు ఉన్నారు. మనకి దీదీస్ ప్రీ ప్రైమరీలో క్లాస్లో ఉంటారు కంపల్సరీగా.
అండ్ ప్రైమరీ లెవెల్లో కంపల్సరీ ఫ్లోర్కి 2 ఉంటారు, ఓకే. హయ్యర్లో కూడా అంతే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డ్రైవర్స్, క్లీనర్స్, బస్సెస్లో కూడా వీఆర్ మేకింగ్ ష్యూర్ ఒక డ్రైవర్తో పాటు ఒక క్లీనర్, ఒక ఆయమ్మ ఉంటారు కంపల్సరీ. ఓకే. సో ఈ లెక్కను చూసుకుంటే కంప్లీట్గా ఓవరాల్గా ఒక 50 మెంబర్స్ వరకు ఉన్నారు అనుకుంటా, హాఫ్ సెంచరీ ఈజీగా. అంటే ఇంకా ఇప్పటికి రిక్రూట్ చేసింది అయితే అంతమందిని. Yes. ఇంకా మొత్తం ఎండ్ మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేలోపు ఈజీగా 40 to 50 ఉంటారు. ఓకే మ్యామ్. అంటే ఇవన్నీ మాట్లాడుకున్నాం కానీ ఇంకొక విషయం మర్చిపోయాము. సో స్కూల్ అనేటప్పటికి గ్రౌండ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ గ్రౌండ్ గురించి ఇప్పటివరకు మరి అసలు మెన్షన్ చేయలేదు. స్కూల్ కి Yes. జస్ట్ మాకు లక్కీగా జస్ట్ రైట్ బిసైడ్ అవర్ స్కూల్ ఉంది. ఓకే. యా. ఓకే. ఇక్కడ ఏంటి మ్యామ్ బెడ్ టైమ్ స్టోరీస్ అని చెప్పేసి ఇది పెట్టేసి లైక్ అడ్మిషన్స్ కి పేరెంట్స్ వచ్చినప్పుడు పిల్లలు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని ఎంగేజ్ చేయడం కోసం ఇలా ఇది ఒకటి చిన్నగా అరేంజ్ చేసాము. దే వెరీ వెల్, బాగా ఇది ఏమంటారు, దే యూటిలైజింగ్ దిస్ అలాట్. ఓకే. ఇది చూడండి చిన్న టెంపుల్. మరి చదువుల తరగతి సరస్వతి కాబట్టి Yeah, yeah. ఇక్కడైతే ఒప్పుకొని వాళ్ళ ఒక చదువును కూడా మొదలు పెట్టేస్తారు. సో మీరు గ్రౌండ్ అన్నారు. Yeah. సో అది ప్రైమరీ గ్రేడ్ 1 నుంచి 10th కి అయితే ఓకే. మరి ప్రీ ప్రైమరీ వాళ్ళకి వాళ్ళ ఏజ్ తగ్గట్టు ఉండాలి కదా, అందుకని బ్యూటిఫుల్ ప్రీ ప్రైమరీ ప్లే ఏరియా డిజైన్ చేసాము Yeah. సెల్లార్ ఏరియాలో. విత్ ఆల్ ద మీరు పెయింటింగ్స్ దగ్గర నుంచి ఈ ఫెన్సింగ్ దగ్గర నుంచి ఇవన్నీ చూడొచ్చు. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఈ ప్లేస్ని కూడా ఇలా కవర్ చేసాం. ఓకే. ఇది వాడట్లేదు యాక్చువల్లీ, సో దీన్ని కూడా ఇలా కార్టూన్స్తో డిజైన్ చేసాం. దాంతోపాటు నాకు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, అరే మనం ఎక్కడైనా కానీ ఓషన్ పార్కో లేకపోతే ఎక్కడికైనా వెళ్తే చిన్నపిల్లలకి ఏమేం కావాలో సో అవన్నీ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అట్ ద సేమ్ టైం లెర్నింగ్ కూడా. లెర్నింగ్ కూడా. యా. సో ఈవెన్ ద పిల్లర్స్ ని కూడా వదలలేదు. ఓకే. మంత్స్, డేస్, కలర్స్, షేప్స్, నంబర్స్, లెటర్స్ Yeah. అన్ని కవర్ చేసామన్నమాట. ప్రీ ప్రైమరీ వాళ్ళకు ఏమేం కావాలో అట్లీస్ట్ దీనికోసం అన్న వాళ్ళు రెగ్యులర్గా వస్తారు ఏడో. సో ఇది ప్రీ ప్రైమరీ కన్నాను కదా. Yeah. ప్రైమరీ నుంచి హయ్యర్ వరకు గ్రౌండ్లో వాళ్ళకి అన్ని ఫిజికల్ ఫిట్నెస్ అన్ని కవర్ అయ్యేలాగా, అండ్ స్పోర్ట్స్ వచ్చేసరికి బాస్కెట్బాల్ ఇంకా ఫుట్బాల్ కూడా ఉంది. Yeah. అండ్ ఏంటంటే అకాడమిక్స్తో పాటు వాళ్ళకి ఒక బ్రీదింగ్ స్పేస్ ఇవ్వడం కోసం ఫన్ యాక్టివిటీ లాగా కానివ్వండి, ఫిజికల్ ఫిట్నెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తాం. చాలా స్కూల్స్ కూడా బయట గ్రౌండ్స్ అనేది కూడా లేదు. ఎగ్జాక్ట్లీ. సో గ్రౌండ్ మాత్రమే కాకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలామంది, బాస్కెట్బాల్, ఫుట్బాల్ చాలా అడుగుతున్నారు. మేము ఈ 2 అకామిడేట్ చేయగలిగాము ఫర్ దిస్ ఇయర్. ఓకే. ప్లే గ్రౌండ్ గురించి అంతా చాలా చక్కగా చెప్పారు మ్యామ్. ఇంకొకటి ఏంటంటే క్యాంటీన్ కూడా ఉంది మాకు. క్యాంటీన్ కూడా ఉందా? క్యాంటీన్ ఎందుకు అంటే ఇప్పుడు పిల్లలు ఏదైనా జస్ట్ స్నాక్స్ ఏదైనా కొనుక్కోవాలనుకున్న, ఏదైనా మర్చిపోయినా బయటికి ఎలాగో అలవ్ చేయము స్కూల్గా. సో మేమే హెల్దీ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తే అయిపోతుంది. హెల్దీ స్నాక్స్ ఒకటి, అండ్ ఇన్ బిట్వీన్ ఏదైనా పెన్సిల్స్, ఇరేజర్స్, చిన్న స్టేషనరీస్ ఏదైనా మర్చిపోయినా చిన్నగా అరేంజ్ చేసామన్నమాట. సో దట్ ఇక్కడే కొనుక్కోవచ్చు. చాలా బాగుంది మ్యామ్. ఇప్పటి వరకు మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మాటల్లోనే కాకుండా అండ్ చూపించిన విధానం ప్రకారం అయితే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి పేరెంట్స్ ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్తో పాటు ఏమేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఐ థింక్ యూఆర్ ఆల్ ఆర్ ప్రొవైడింగ్ దట్. Yes. So we at Lakshya, our main motto is to provide quality education, of course. Apart from that, పిల్లలకి ఫస్ట్ మెయిన్గా మనం అకాడమిక్స్ కాకుండా ఎనీ స్కూల్ ప్రొవైడ్ చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. రైట్. అఫ్ కోర్స్ కైండ్ హార్టెడ్గా అండ్ హెల్పింగ్ నేచర్, ఇలాంటివన్నీ కూడా మనం ఇంబైబ్ చేయాలి చైల్డ్లో. సో అవన్నీ మేము విల్ డెఫినెట్లీ గివ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్. ఓకే. ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ జోష్న గారు. థ్యాంక్ యూ సో మచ్. మరి పేరెంట్స్ అందరికీ మరి పిల్లల భవిష్యత్తు ఎంత ఇంపార్టెంటో అనుకుంటే అలాంటి వాళ్ళ కోసమే తీసుకొని వచ్చిన ద పర్ఫెక్ట్ స్కూల్, ద లక్ష్య ఒలింపియాడ్ స్కూల్. మరి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ కానీ అన్నీ చూసారు కదా. మరి కొండాపూర్లో ఉన్న లక్ష్యకి వచ్చేయండి, మీ యొక్క పిల్లల లక్ష్యాన్ని ఛేదించండి.